చదువుతున్నది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. గూడూరులో 5,13,00,000 రూపాయల నగదు సీజ్ చేశారు పోలీసులు. వాహన తనిఖీలో భాగంగా నగదు పట్టుబడ్డట్టు తెలుస్తోంది. సరైన పత్రాలు లేకపోవడంతో నగదు సీజ్ చేశారు పోలీసులు. నగదు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి చెన్నై వైపు డబ్బు తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు 3 చోట్ల చేసిన తనిఖీలలో 5,13,000 రూపాయల నగదు పట్టుబడింది. 3 దగ్గరలో నవజీవన్ ఎక్స్ప్రెస్ దిగి ఆటోలో వెళ్తున్న ఒక వ్యక్తిని, గూడూరులో వెళ్తున్న ఒక వ్యక్తి దగ్గర నుంచి బోధన్ టోల్ ప్లాట్ దగ్గర ఒక వ్యక్తి, మరొక 2,20,00,000 రూపాయలు, ఇలాగా 3 చోట్ల ఈ రోజు పోలీసులు చేసినటువంటి తనిఖీలో దాదాపు 5,13,00,000 రూపాయలు పట్టుబడిందని తెలుస్తోంది. పట్టుబడిన వ్యక్తి ప్రతి ఒక్కరూ విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్తున్నట్టు కూడా పోలీసుల విచారణలో తేలింది. పట్టుబడిన ప్రతి సంఘటనలో కూడా ఆటోలో ప్రయాణిస్తున్నట్టు 2 కోట్ల రూపాయల నగదు తీసుకుని వెళ్తున్న వ్యక్తుల్ని గుర్తించారు. అయితే విచారణలో మాత్రం పోలీసులకు ఎంతవరకు సమాచారం వచ్చిందో, ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుందో, ఎవరికి చేర్చాలని వెళ్తుందా అన్న విషయం మాతో పోలీసులకి బయటికి వెల్లడించినప్పుడు కూడా ఇది పూర్తిగా ఎలక్షన్ నగదు అని ఇప్పటిదాకా అంచనా వేస్తున్నారు. పోలీసులు బయట ఎవరైతే దీన్ని చూస్తున్నారా, ప్రజలు కావచ్చు, మీడియా కావచ్చు, ఎవరంటే ఉన్నారు, ఇది ఎలక్షన్ సంబంధించి నగదుగానే భావిస్తున్నారు. గత నెల రోజుల వ్యవధిలోనే ఒక గూడూరులోనే దాదాపు 6 సార్లు నగదు పట్టుకోవడం జరిగింది. 8 కోట్ల పై చిలుకు నగదు పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కేవలం ఒక గూడూరు నియోజకవర్గంలోని నగదు పట్టుబడుతుంటే మిగిలినటువంటి నియోజకవర్గాల్లో కావచ్చు, మిగిలిన ప్రాంతాలు కావచ్చు, పోలీసులు తనిఖీ చేస్తున్నారా, పోలీసులు కళ్ళు కప్పి వెళ్తున్నారా, పోలీసు ప్రేక్షకుల పాత్ర పోషిస్తున్నారా అనుమానం కూడా వ్యక్తమవుతుంది. మొత్తానికి ఈ రోజు పట్టుబడిన నగదుతో పాటు పోలీసులు గట్టిగా మద్దతుని కట్టుదిట్టం చేయడం, ఈ నగదు మరింత ప్రాంతాలకు గట్టిగా కట్టుదిట్టం చేయడం తప్ప నగదు మరింత ప్రాంతాలకు చేతులు మారడం అవకాశం ఉన్నట్లుగాను ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి అని కనిపిస్తుంది.